ఘటనపై ఏడాది కాలంగా పరిశోధన జరిపిన సైంటిస్టులు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. అదే టెలి ట్రాన్స్పోర్టేషన్. కాంతి తరంగాల ద్వారా ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి శరవేగంగా వెళ్లిపోవచ్చని, ఆ సమయంలో ఏ వస్తువైనా మనిషైనా అణువులన్నీ కాంతి రూపంలోకి మారిపోతాయని చెబుతున్నారు. తిరిగి చేరాల్సిన ప్రాంతానికి వెళ్లిన తర్వాత అణువులు యథాస్థితిలోకి వచ్చేస్తాయని వివరిస్తున్నారు. అలాంటి అద్భుతమైన టెక్నాలజీని ఇప్పటివరకు నవలల్లో మాత్రమే చూశాం తప్ప వాస్తవ ప్రపంచంలో చూసింది లేదు. ఇక్కడ మాత్రం ఈ మహిళకు ఈ టెక్నాలజీ తెలుసంటున్నారు సైంటిస్టులు. రిక్షావాలాను రక్షించేందుకు ఆమె కాంతి తరంగాల్ని వినియోగించిందని, అందుకే ఆమె చేతులకు కాంతి అలాగే ఉందని చెబుతున్నారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియోను స్లో మోషన్లో చూపించడం ద్వారా తమ వాదన నిజమంటున్నారు సైంటిస్టులు. సైంటిస్టుల వాదనను కొందరు అంగీకరించట్లేదు. ఇదంతా ఒట్టి ట్రాష్ అని, కంప్యూటర్ గ్రాఫిక్ అని కొట్టిపారేస్తున్నారు. అయితే సీసీటీవీలో టైం స్పష్టంగా కనిపిస్తోంది. మైక్రో సెకండ్లు కూడా కనిపిస్తున్నాయి. ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసినా గ్రాఫిక్కే అనేందుకు ఖచ్చితమైన ఆధారాలు దొరకట్లేదు. ట్రక్ వచ్చిన తీరు, ప్రమాదం ఘటన, రక్షించిన సీన్ అన్నీ వాస్తవంగా జరిగినట్లుగానే ఉన్నా మన కళ్ళు నమ్మేలా లేవు. ఈ ఘటనలో రిక్షావాలా గాని, ట్రక్ డ్రైవర్ గాని ఎవరన్నది పోలీసులు తెలుసుకోలేదు. ఏడాది గడిచినందున వాళ్ళెవరో కనుక్కోవడం కష్టమంటున్నారు. మొత్తానికి ఈ సీన్ ప్రపంచవ్యాప్త చర్చకు తెరతీసింది. మరోసారి టెలి ట్రాన్స్పోర్టేషన్ విధానంపై అందరి దృష్టి పడేలా చేస్తోంది.